హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. వైజాగ్లో డే 3. ఆ రోజు సంక్రాంతి అండి. మార్నింగ్ లేచి మా పనులు మేము బిజీ అయిపోయాం. ఈషమేమో నెలగంట ముగ్గుల్లో బిజీ. చూడండి ఎంత అందంగా ముగ్గేస్తుందో మా ఈషి తల్లి. ఎప్పుడు ప్యాంట్ షర్ట్లు వేసుకునే నా కూతుర్లు ఆ రోజు నీట్గా తెలుగమ్మాయిలాగా రెడీ అయ్యి చక్కగా వాళ్ళ నాన్నతో పాటు గుడికి వెళ్ళి గుడి దగ్గర పంతులకి పప్పు బియ్యం వాళ్ళ తాతగారి పేరు మీద ఇచ్చొచ్చి, మమ్మీ ఆకలి అంటే పులిహోర పెట్టానండి. వాళ్ళ తాతయ్యకి పూజ చేయకముందే వాళ్ళు కడుపు పూజ కానిస్తున్నారు. సంక్రాంతి స్పెషల్ అండి, మిక్స్డ్ వెజిటబుల్ కర్రీ, కలగూర, కట్ల పొయ్య. కొత్త కొత్తలు ఆడుతుంది కదా. ఎస్, కొత్త కొత్తలు ఆడుతున్నా. కలగూర ఆల్మోస్ట్ ఉడికిపోయింది, దగ్గరికి వచ్చిందో. మామయ్య గారు బతుకున్నప్పుడు ఈ కర్రీ సూపర్ ఉండేటోళ్ళంటండి. అటో ఇటో కర్రీ అయిపోయిన తర్వాత నేను బూర్లు గారెలు వండడానికి వెళ్ళిపోయానండి. మా అత్తగారు మా ఆయన ఏమో కొత్త బట్టలు కన్నిటికి పసుపు పెట్టేసి మూలకు పెట్టడానికి రెడీ అయిపోయారు. మూల దగ్గర మా అత్తగారు అన్నీ నీట్గా సరుకుతున్నారండి. మా పిల్లల్ని వచ్చి కూర్చోండారా, తాతకి దండం పెట్టుకున్నారా అంటే లేదు, మొత్తం అయ్యాక వస్తాం, మేము ఇప్పుడు అక్కడ ఏం చేస్తాము, ఫ్యాన్ కూడా తిరగట్లేదు అని జోంబీ ఆట ఆడుతున్నారండి. జోంబీ చూడండి. అవి గవగోనండి మా పిండి వంటలు, బూరెలు, గారెలు, కలగూర, పెసరపప్పు, పరమన్నం, పులిహోర. మా అత్తగారేమో వాళ్ళ అమ్మకి నాన్నకి పెడతారండి. వాళ్ళ మామయ్యకి వాళ్ళ అత్తగారికి కూడా పెడతారు. అందరూ ఎక్స్పైర్. మా అత్తగారికి తోడబుట్టిన వాళ్ళు లేరు కాబట్టి వాళ్ళ అమ్మకి వాళ్ళ నాన్న కూడా ఈవిడే పెడతారు, పెద్ద ఆవిడ కాబట్టి. అన్నీ 3 పారాల కింద పెడుతున్నారండి. చూడండి చక్కగా అన్నీ నీట్గా పేరుస్తారండి. ఈవిడ కనిపించట్లేదని అనుకోండి, అక్కడ చూడలేదు, ఇద్దరికి మాత్రమే సరిపోతుంది, అందుకే వాళ్ళిద్దరు చేస్తున్నారని నేను సైడ్కున్నా. మా ఆయన దీపం పెట్టేశారండి, హారతి ఇచ్చేసారు, అన్నీ అయిపోయి తర్వాత ధూపం వేస్తున్నారండి. అవి చనిపోయిన వాళ్ళందరికీ పేరు మీద బట్టలండి. ఇంట్లో ఎవరో ఒకరిని వేసేసుకుంటాము, అట్లా అనమాట. మా చరిష్మా చూడండి ధూపం ఏమంటే ఎట్లా వేస్తుందో. మా ఈషమ్మ నాటకాలు దండం పెట్టుకోమని వాళ్ళిద్దరు ఫైనల్లీ అయిపోయిందండి నా పూజ. సంక్రాంతి అయితే ఇలా అయింది. మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.